రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులకు వ్యతిరేకంగా పని గంటలను పెంచుతూ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాని ఉద్దేశిస్తూ ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాసు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లూరి రాజబాబులు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో పని గంటలను పెంచుతూ చేస్తున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, 139 సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్నాం 8 గంటల పని విధానాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 10 గంటల పని విధానం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరం 12,50,000 మంది కార్మికుల ఉద్యోగాలు పోయి నిరుద్యోగం రాష్ట్రంలో తాండవిస్తుందని హెచ్చరించారు. ఇందుకు వ్యతిరేకంగా ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులందరూ కార్మికులతో కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధపడాలని వారు పిలుపునిచ్చారు. మహిళలకు పగటిపూటే రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం శ్రామిక మహిళలను రాత్రి వేళల్లో పని చేయించడాన్ని మానుకోవాలని అన్నారు. అనేక శాస్త్రీయ పరిశోధనలు, అధిక పని గంటలు కార్మికుల పాలిట యవపాసాలని ఘోషిస్తున్నాం. చంద్రబాబు చెవికి ఎక్కడం లేదని, పారిశ్రామిక మిత్రుల ప్రయోజనాలే కూటమి పెద్దలకు ముఖ్యమని విమర్శించారు. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్ కుమార్, నక్క గంగాధర్, నాగేశ్వరరావు, ఏపీఎంఎస్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, గోపాలకృష్ణ, రాము, ఏఐటియుసి నాయకులు కెవి రామయ్య, బంగారు రాజేష్, సత్యనారాయణ, కె సత్యనారాయణ, ఏఐసిసిటియు నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు బషీర్, వి సాయి, వి రమణ, సుదీప్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అంటూ జపం చేస్తూ ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ మరి కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నాడు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు తీసుకురావడంలో భాగంగానే 4 కోట్లు అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలకి పెంచుతూ, అలాగే మహిళల్ని నైట్ షిఫ్ట్లు కూడా వేస్తూ ఈ నిర్ణయాలు అనేటువంటి చేశారు. ఈ నిర్ణయాలని ఏపీఆర్సీఎస్, ఏఎఫ్టియు అలాగే కేంద్ర కార్మిక సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 10 గంటల విధానం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని మరి కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మరి తప్పు నిర్ణయం తీసుకుంది, అలా చంద్రబాబు తప్పు నిర్ణయం తీసుకున్నారు. మరి దశాబ్దాలుగా ఈవేళ మహిళలు నైట్ టైం పని చేయకుండా డే టైం వరకు పనిచేస్తూ ఉన్నారు. కానీ 10 గంటలు మరి పెంచడం కూడా చాలా దారుణం. దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా దీనికి సహకరిస్తున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరి నేషనల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా కలిసికట్టుగా దేశమంతా కూడా దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మరి ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం అలాగే మరి జూలై 9వ తారీఖున మరి దేశమంతా కూడా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో కూడా ఆ సమ్మె భాగంలోనే మరి దీన్ని కూడా కుదించి మరి దీన్ని విరోధం చేయడానికి మేము చాలా మరి సన్నాహాలు చేస్తున్నాం. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈవేళ దేశమంతా కూడా ఉపెత్తున మరి ధర్నాలో పాల్గొన్నాయి. చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అలాగే మోడీ కూడా ఈ యొక్క నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా, ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నా పేరు వెంకట్రావు, నేను సిఐ2 జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా అదంటే ధర్నా చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ 10 గంటల పని విధానం చేయడం 8 గంటల నుంచి చాలా అమానుష చర్య. అంటే ఏదో నేను చీఫ్ మినిస్టర్గా నేను 10 గంటలు 12 గంటలు పనిచేస్తున్నాను కాబట్టి అందరూ పనిచేయాలనేది చాలా మూర్ఖపు నిర్ణయం అది. ఎందుకంటే మనిషికి 6 గంటల నుంచి పనిచేయడం అనేది
ఆరోగ్య రీత్యా చూసుకున్నా చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది 8 గంటలు పనిచేయడమే చాలా కష్టం. అలాంటిది 10 గంటలు చేస్తున్నారు. రేపొద్దున లేబర్ కోడ్స్ ప్రకారం 12 గంటలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వర్కర్స్కి ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఇదేంటి 3 షిఫ్టుల్లో పనిచేసే వాళ్ళకి 10 గంటలు పెంచడం వల్ల 2 షిఫ్ట్లకి తగ్గిపోయి నిరుద్యోగం కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంది. దీనివల్ల కూడా జనాల్లో ఇదేంటి ఒక తీవ్ర అసంతృప్తి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది అది. సో దీన్ని గవర్నమెంట్ ఆలోచించి అలాగే ఇదేంటి ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలనేసి ఇదేంటి మేము ఇదేంటి డిమాండ్ చేస్తున్నాం. దేశంలోని అమరకుబేరులైన అదానీ, అంబానీలు, కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండే విధంగానే ఇవాళ కార్మిక రంగాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ 10 గంటలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. ఆ కుట్రలో భాగంలోనే ఏ రాష్ట్రంలోని ఇంకా అమలు జరపకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో మేము అమలు జరుపుతూ ఉన్నట్టుగా ఇవాళ ఒంటెత్తు పొగడెత్తుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ కేంద్ర కేబినెట్లో ఇది పెట్టడం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోరాడి సాధించుకున్న ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకున్న 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి. పెంచనున్న 10 గంటల పనిదినాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే 8 గంటల పాటు పని చేస్తూ ఉంటే నడువు వెన్నుపూస అరిగిపోవడం, మోకాలు చెప్పులు అరిగిపోవడం, రకరకాల అన్ని వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. మీరు 10 గంటలు పెంచితే ఇంకా తీవ్రతర ఆ కార్మికుల రక్త మాంసాలతో మీరు పని చేయించకుండా ముందుకు వెళ్తున్నారు. 8 గంటల పనిదినాలు కొనసాగించాలనేది, లేకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. 139 సంవత్సరాల క్రితం మేడే పోరాట వీరులు 8 గంటల పనిదినాన్ని వాళ్ళ ప్రాణత్యాగాల ద్వారా, రక్త తర్పణ ద్వారా సాధించారు. అంటే 1886లో ఆ త్యాగాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకుంటే ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ 8 గంటలు 10 గంటలు చేసి 10 గంటలు 12 గంటలు చేయాలని ఈ 1886లోకి బానిస కాలానికి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. ఈ చర్యలు చాలా దుర్మార్గమైనవి. మీరు తక్షణం ఉపసంహరించుకోవాలా, 10 గంటల పనిదినాన్ని ఉపసంహరించుకోవాలా. ఏదైతే 4 లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుందో ఆ 4 లేబర్ కోడ్లను ఇండైరెక్ట్గా 10 గంటల పనిదినం పెంచుతూ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం వెన్నుపోటు పడవలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 హామీలు ఇచ్చి, కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్కి హామీలు ఇచ్చి ఈరోజు వెన్నుపోటు పుడుతూ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 5400 మందిని తొలగించడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏముండదు. అదేవిధంగా ఇప్పుడు 10 గంటల పనిదినం చేయడం అంటే అంతకంటే దుర్మార్గం ఏముండదని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా మహిళలకి రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే భద్రత ఉండదని చెప్పేసి వాళ్ళకి ఇవ్వరు. కానీ రాత్రిపూట కూడా పనిచేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందనంటే మా మహిళల పట్ల మీకుండే బాధ్యత ఏంటి, మీకుండే వాళ్ళకి కల్పించే రక్షణ ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా అన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టదలుచుకుంటే మేము చూస్తూ ఊరుకోమని చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 10 గంటల పెంపును రద్దు చేసుకోవాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేసి మీ మెడలో వంచి కార్మిక హక్కులు సాధించుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.